అవసరాలు సంప్రదాయాలను మార్చేస్తున్నాయి. అవకాశాలు జీవితాలను చీల్చేస్తున్నాయి. మనం బావుంటే చాలు, ఆ తర్వాత ఎవరు ఏమైనా అవసరం లేదన్న ధోరణి పెరిగిపోయింది. ఆ మాటకొస్తే అసలు పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకు కావాలా? అసలు పెళ్లి కొడుకు ఎందుకు? తనను తానే పెళ్లి చేసుకుంటే చాలు కదా. ఈ మాత్రం దానికి ఒక మొగుడు, వాడికి కట్నం, చెత్తా చెదారం ఎందుకు అనే ధోరణి ఇప్పుడు అక్కడ పెరిగింది. ఆత్మ ప్రదక్షిణల ఆత్మ వివాహం అన్నమాట. నయా పైసా ఖర్చు లేకుండా అన్ని ఆడంబరాలు తనకి తాను చేసుకుని హాయిగా తనని తానే పెళ్లి చేసుకునే ట్రెండ్ ఇప్పుడు జపాన్లో పాపులర్ అయింది. కొంతమంది వివాహబంధం 3 నాళ్ల ముచ్చటవుతుంది. బాయ్ ఫ్రెండ్తో తలనొప్పులు, సహజీవనంతో సమస్యలు, సోలో బ్రతుకే సోబెటరు అని వెడ్డింగ్ ని వరుడు లేకుండా కానిచ్చేస్తున్నారు జపనీస్ అమ్మాయిలు. జపాన్లో 10 ఏళ్ల క్రితం మొదలైన సోలో వెడ్డింగ్ ట్రెండ్ పక్క దేశాలకు పాకుతోంది. ఈ పెళ్లిలో వధువు, బంధువులు, వేడుకలు, పురోహితులు, ఫోటోషూట్, కమ్మని భోజనం అన్నీ ఉంటాయి. ఒక్క వరుడు మాత్రం ఉండడు. ఆఖరికి వెడ్డింగ్ రింగ్ కూడా ఉంటుంది. అయితే దాన్ని తనకు తానే పెట్టుకుంటుంది వధువు. తనని తాను ప్రేమించుకుంటున్నానని, జీవితాంతం ఒంటరిగా ఉంటానని ప్రమాణం చేస్తూ పెళ్లి ఉంగరాన్ని తనే పెట్టుకుంటుంది. ఇదేదో బావుందని ఇటలీ, ఆస్ట్రేలియా, తైవాన్, అమెరికాల్లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఇక్కడ కూడా ఇది వచ్చేస్తుందేమో.